సో స్లాబ్ 3 ర్యాంకులు అవడం కోసం కూడా ఒక 5 minutes చిన్న ట్రైనింగ్ ఇస్తాను. సో అవి చూద్దాం. సో అందరికీ నమస్కారం. నా పేరు గైరా చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. ఈరోజు మరి కాసేపట్లో 10 గంటలకల్లా ర్యాంక్ ఇన్కమ్లు క్లోజ్ అయిపోతాయి. సో అదేవిధంగా స్లాబ్ 3 కూడా అయిపోతున్నాయి కాబట్టి సో మరి ఎవరైతే దగ్గర ఉన్నారో కొంచెం కంటిన్యూగా ర్యాంకులు కంటిన్యూగా స్లాబ్ కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలనేది ఒక 5 minutesలో సో మీకు సూటిగా సుత్తు లేకుండా కొన్ని విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఈరోజు ఎవరైతే స్లాబ్ 3 అయ్యారో ర్యాంక్ అయ్యారో స్లాబ్లు కంప్లీట్ చేస్తారో ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనుల్లో ఇవి చాలా మస్ట్ పనులు. డైలీ యాక్టివిటీస్ కంపల్సరీగా 3 years పని చేయాల్సినవే. 3 సంవత్సరాలు డైలీ జూమ్ మీటింగ్ కంపల్సరీ రండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. డైలీ కమ్యూనికేషన్ అప్ అండ్ డౌన్తో వినండి, మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి. డైలీ ప్లాన్స్ కంపల్సరీగా 5 plans 5 follow-ups గ్రూప్ మీటింగ్స్ హోమ్ మీటింగ్స్ మస్ట్ షూట్గా చేయండి. డైలీ రిపోర్టింగ్ సబ్మిషన్ అనమాట. కెప్టెన్కి మీకు నీరష్గా ఉన్న ఎవరైతే ఆన్ఫిల్ అనుగుణంలో సపోర్ట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి మీకు కెప్టెన్ అనమాట. ఆ వ్యక్తికి మీరు సబ్మిషన్ అయిపోయి వర్క్ చేయండి, కలిసి పని చేయండి, జోడీ పని చేయండి. కోచ్ మీకు ఎవరైతే మరి మీకు గైడ్లైన్స్ ఇస్తున్నాడో అలాంటి వ్యక్తితో కోచింగ్ ఎంచుకొని ఆ వ్యక్తితో మంచిగా కమ్యూనికేషన్ చేసి మంచిగా అతను చెప్పిన మాట వినండి. సో అదే మెంటర్, నువ్వు ఎవరైతే మెంటర్గా చూస్ చేస్తున్నావో ఆయన దగ్గర కమిట్మెంట్ నువ్వే ఇచ్చి ఆ కమిట్మెంట్ నెరవేర్చడానికి తగిన పని కూడా చేయండి. సో ఈ విధంగా డైలీ యాక్టివిటీస్లో లాస్ట్ పాయింట్ అనమాట, కరెక్షన్స్ ఏదైనా ఉంటే మీ కోచ్ కానీ మీ కెప్టెన్ కానీ మెంటర్ కానీ చెప్పిన మాటలో కరెక్షన్ చేసుకుంటానికి పాజిటివ్గా తీసుకోండి. సో ఈ విధంగా డైలీ యాక్టివిటీస్ మీరు కానీ చేస్తే పక్కాగా మీరు కంటిన్యూగా స్లాబ్స్ తీసుకుంటారు, ర్యాంక్ తీసుకుంటారు. అదేవిధంగా సో వీక్లీ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వీక్లీ జూమ్ మీటింగ్స్ ఇలాగా వీక్లీ నేను కండక్ట్ చేస్తాను. వారం సోమవారము శుక్రవారము 2 సార్లు నేను కండక్ట్ చేస్తుంటాను. సో ఈ యాక్టివిటీస్ మీరు అటెండ్ కండి. సో అదేవిధంగా టాప్ లీడర్స్తో పెద్దింటి శ్రీనివాస్ బాబు మాట్లాడతాడు. సో అలాంటి వాడికి అటెండ్ కండి. సో అదేవిధంగా వీక్లీ ఏషియప్ ట్రైనింగ్ చాలా మంది డీడీలు తీసుకొస్తున్నారు కానీ ఏషియప్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయట్లేదు. సో దయచేసి సీనియర్ లీడర్స్తో ఎవరైతే ఉంటారో గోల్డ్ అనే వాళ్ళతో ఏషియప్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయించుకోండి. మీ టీంలో 10 మంది ఉన్నా ఆ 10 మంది కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇప్పించుకోండి. సో ఇద్దరితో కూడా ట్రైనింగ్ ఇప్పించుకోండి. సో ఎంత పెద్ద వర్షమైనా ఒక చిరుతో మొదలవుతుంది, 8 మైళ్ళ ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది. కాబట్టి ఒక ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఒక వ్యక్తి లీడర్గా తయారవుతాడు. బయట నుంచి ఎంతో ఇంపాక్ట్ కొత్తగా చేరిన వ్యక్తి మీద ఉంటుంది. అంత నెగిటివ్ ఇంపాక్ట్ని తట్టుకోవాలంటే ఈ యాక్టివిటీస్తో అతను ఉండాలి, సిస్టంలో కలిసి ఉండాలి, ఏషియప్ ట్రైనింగ్ పడాలి. కాబట్టి దయచేసి ఏషియప్ ట్రైనింగ్ మీరు గోల్డ్ అండ్ అబోవ్ లీడర్స్ మీ టీంకి ఏషియప్ ట్రైనింగ్ జరుగుతుందా లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు చెప్పడం రాకపోతే మీ అప్లయన్స్ పిలిపించుకోండి, చెప్పించుకోండి. ఎవరు రాకపోతే నన్ను పిలవండి, నేను వస్తాను. మీ ఇష్టం, మీరు ఏదైనా రమ్మన్నా ఎక్కడ రమ్మన్నా నన్ను పిలిస్తే నేను వస్తాను, నేను రెడీ. కాకపోతే నా షెడ్యూల్ ముందుగా 1 రోజు 2 రోజులు ముందు తీసుకొని ఏషియప్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసుకోండి. అండ్ సాటర్డే గ్రూప్ మీటింగ్స్ హోమ్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకోండి. ప్లాన్ వెన్యూ హాల్ పెట్టుకోండి. వెన్యూ హాల్లో మస్టర్ షూట్గా ప్లాన్ వెన్యూలో చూసుకోండి. సో ఇవన్నీ వీక్లీ యాక్టివిటీస్. ఎవరైతే టీమ్ మెయిన్ లీడర్స్ ఉన్నారో గోల్డ్ అండ్ అబోవ్ ఉన్నారో ఇవన్నీ మీరు జరిపించాలో చూడండి, మీ బాధ్యత అది. ఇవన్నీ ఫ్రెషర్ నుంచి ప్లాటినం దాకా అందరూ చేస్తారు, ఈవెన్ డైమండ్ దాకా కూడా అందరూ చేస్తారు. ఇవి మాత్రం కంపల్సరీగా గోల్డ్ అండ్ అబోవ్ మీరు ఆర్గనైజ్ చేయాలి, నడిపించాలి, సిస్టాన్ని కంపల్సరీ జరిగేలా చూడాలి. అండ్ మంత్లీ యాక్టివిటీస్ ఇవి మేము నడిపిస్తాం. కోర్ట్ రన్నింగ్ మస్ట్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ఏరియాస్. ఎస్ఎస్పీస్ బీబీఎస్ ఇవన్నీ మేము చేస్తాం. పర్సనల్ కౌన్సిలింగ్ 6 months 1 SHA కోడ్ ట్రైనింగ్, దిశా సెమినార్ ఇప్పుడు వచ్చింది, డైమండ్ సెలబ్రేషన్స్, ఇవన్నీ అప్లై చేసే పనులు. ఇవన్నీ జరుగుతాయి, మీరు వీటికి అటెండ్ అయితే చాలు. ఈ పనులు కానీ మీరు చేస్తే ఈ బిజినెస్ లో కంటిన్యూగా ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4, ర్యాంక్ 5, ర్యాంక్ 6, ర్యాంక్ 7, ర్యాంక్ 8, ర్యాంక్ 9, ర్యాంక్ 10 అన్నీ వచ్చేస్తాయి. స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 ఇలా అటెండ్ అవుతూ స్లాబ్ 3 అయిపోతాం. కంటిన్యూగా స్లాబ్ 3 వారం 14,000 చెక్ కూడా తీసుకుంటాం. ఇవన్నీ కూడా చేయాలి. మరి ఇవన్నీ చేయడానికి కూడా సో ఏదో ఫస్ట్లో విన్నప్పుడు చేద్దాం అనిపించింది, బట్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆగిపోతూ ఉంటారు. సో అలా కాకుండా కంటిన్యూగా చేయాలి. చేయడానికి రెడీగా ఉన్నారా? సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూగా ఇవన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నారా? నాది అనుకోని చేయండి, నా అప్లైన్ కాదు, నా డౌన్లైన్ కాదు, ఇది నేను చేయాలి చెప్పేసి అనుకోని చేయండి. చేయడానికి రెడీనా? థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. సో మరి కంటిన్యూగా అవ్వండి. అలానే ర్యాంకులు కంటిన్యూగా అప్గ్రేడ్ కానీ ప్రతి నెల మీ టీంలో కొత్త ర్యాంకులు అప్గ్రేడ్ అయ్యేలా చూసుకోండి. మీ లెవెల్ తగ్గట్టుగా మీ టీంని మంచి గ్రోలో చేసుకుంటూ మరి కంటిన్యూగా మీరు డైమండ్ అవ్వాలని 100% ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైతే జూమ్ లో ఈ సెషన్ లో ఉన్న ఈ 224
అండ్ అబో లీడర్స్ అందరూ కూడా ఖచ్చితంగా డైమండ్ క్లబ్ లో ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హుసేఫ్ షా. సో మెయిన్ లీడర్స్ తో మాట్లాడేసి క్లోజ్ చేద్దాం. సో ఈ రోజు సెషన్ ద్వారా ఏం నేర్చుకున్నారో ఒక్కొక్కరు ఒక 1 minute టైం ఇచ్చేస్తాను, 30 seconds టైం ఇస్తాను, మాట్లాడండి. అండ్ ఈ వారం ఎంతమంది ఇంకా స్లాబ్ 3 కాబోతున్నారు, ఎంతమంది స్లాబ్ 2 కాబోతున్నారు, ఎంతమంది ర్యాంకులు అప్గ్రేడ్ చేసుకుంటున్నారో మాట్లాడండి. సో ముందుగా మల్లికార్జున సార్ వెల్కమ్. సో 9 మంది జూమ్ టేక్ ఓవర్స్ తో మాట్లాడుతాను, మాట్లాడండి. జై హో మాజీ. గుడ్ మార్నింగ్ మహోజీ. థ్యాంక్ యూ మహోజీ. థ్యాంక్ సో మచ్ గురుజీ. నాకు జూమ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు. పాదాలు మహోజీ. ఎక్సలెంట్ మా గురుజీ. టుడే ఇస్ ద బెస్ట్ డే మా గురుజీ. ఎందుకోసం అంటే ఈరోజు దిశ గురించి మంచిగా ప్రమోషన్ జరిగింది మా గురుజీ. ఆ దిశకి రావడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ అనేది కూడా మీరు చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది మా గురించి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చెప్పిన విధంగా నడుస్తాం మా గురించి. అదేవిధంగా టీం కూడా అర్థమయ్యే విధంగా మేము అన్ని కూడా తెలియజేస్తాం మా గురించి. ఇందులో మేము ఈ రోజు కూడా తెలుసుకున్నదే మా గురించి. మెయిన్గా దిశ కూడా ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటే మంచిగా బెనిఫిట్ వస్తుందని చెప్పి అర్థమైంది మా గురించి. ఖచ్చితంగా ఇవి అనేది మార్పు చేసుకుంటాం మా గురించి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి మా గురించి అంటే దిశకి రావడం వల్ల ఎట్లాంటి వ్యక్తులు డెవలప్ అయ్యారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎట్లా డెవలప్ అయ్యారు, దిశకు వచ్చిన వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు అనేది కూడా మాకు ఈరోజు కళ్ళకి చూపించారు మా గురించి. ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది కూడా మాకు క్లారిటీగా చూపించారు మా గురించి. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి మా గురించి ఎట్లాంటి మైండ్ సెట్ అనేది మనకి 5 రకాల మైండ్ సెట్లు ఉంటాయని చెప్పి నా మైండ్ సెట్ కూడా మార్చుకొని చూపించారు మా గురించి. ఖచ్చితంగా ఇవి నేను మార్చుకుంటాను మా గురించి. ఖచ్చితంగా కూడా నేను వస్తూ కూడా ఎక్కువ మంది టీంని కూడా దిశకు తీసుకొచ్చుకుంటాను మా గురించి. ఎందుకంటే మేము ఏదైతే ఫస్ట్ తెలియనప్పుడు ఎన్నెన్నో తప్పులు చేసాం మా గురించి. మీరు చెప్పినట్టుగా మన తప్పులన్నీ ఏం చేసాం అన్ని క్లారిటీగా చూపిస్తూ ఉంటారు మా గురించి. ఖచ్చితంగా అవన్నీ నేను మార్చుకోవాలి, డైమండ్ షిప్ తీసుకోవాలి. అదేవిధంగా టీంని కూడా మంచి డైమండ్ షిప్లో తీసుకోపోవాలని చెప్పని మీ బ్లెస్సింగ్ మీ ఆశీర్వాదం చేస్తాం మా గురించి. అదేవిధంగా స్లాబ్ 1 స్లాబ్ 2 ర్యాంకులు ఎవరైతే ఉన్నారో మా గురించి ఈ అన్ని కూడా ఈరోజు అప్డేట్ చేసుకుంటాం మా గురించి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మా గురించి అది కూడా తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ మంది మినిమం మ్యాక్సిమం వచ్చేసరికి ఒక 4 నుంచి 5 వరకు అప్డేట్ అయ్యేదానికి ఉంది మా గురించి స్లాబ్లో. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం మా గురించి. మీ బ్లెస్సింగ్ తోటి మీ ఆశీర్వాదం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. రైట్. చూడండి, టాస్క్ ఫినిష్ చేశాడు మల్లికార్జున సారు. తనకి 10 members టాస్క్ ఇచ్చాను కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేయమని. 10 members లో మల్లికార్జున సార్ 10 కంప్లీట్ చేశాడు. అండ్ మాధవ సార్ కూడా అతని టీంలోనే 10 కంప్లీట్ చేశారు. సో టోటల్ 20 కాంట్రిబ్యూషన్స్ మరి మల్లికార్జున సార్కి ఇచ్చింది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకెన్ని ఇచ్చినా సరే ఓవర్ఫ్లో అయిపోయినట్టే, అంటే అది వేరే వాళ్ళకే లాస్ అయినట్టే. ఇదంతా బడ్జెట్ లాంటిది. 200 కోట్ల బడ్జెట్ ఉంది. ఈ 200 కోట్ల బడ్జెట్లో ఎవరెన్ని కోట్లు తీసుకోవాలనేది మీకే ఇచ్చేసాం. మీరందరూ రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు అంటే 10 రాష్ట్రాలు అనుకుందాం. 11వ రాష్ట్రం మాది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి 11వది మాత్రం ఎమరాల్డ్ కేంద్ర పాలిత ప్రాంతం. దానికి రావాల్సిన నిధులు వచ్చేసినాయి. ఇంకా 10 రాష్ట్రాలు. 10 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు తనకు కావాల్సిన కేటాయించిన నిధులు మొత్తం తీసుకుంది. తీసుకొని ఇంకా అడిషనల్ గా తీసుకుంటాకి లాక్కుంటాకి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రాష్ట్రాలే మరి ఆంధ్ర తెలంగాణ లాగా బెనిఫిట్ పొందుకుంటున్నాయి. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది ఏంటే గ్యాస్? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు లాక్కుంటే మీరు చూస్తా ఉంటారా? బయట అనుకో నరేంద్ర మోడీయో ఎవరో ఇవ్వాలి రాష్ట్రానికి బడ్జెట్. ఎస్ఆర్నో అవునా కదా? ఇక్కడైతే మీకు ఎవరైనా బడ్జెట్ ఇవ్వాలా? చెప్పండి, మీకు ఎవరైనా బడ్జెట్ ఇవ్వాలా? అలానే కేటాయించిన బడ్జెట్, ఆ బడ్జెట్ మించి కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పాను. ఎస్ఆర్నో మాకు అవసరం లేదని అనుకుంటున్నారు మీరు. మరి అవసరం లాక్కుంటారు కదా. సో కంగ్రాచులేషన్ అనమాట. సో ఎందుకంటే ఇచ్చిన బడ్జెట్ని కేటాయించిన టాస్క్ని కంప్లీట్ చేయడం కూడా ఒక గ్రేట్ లీడర్ యొక్క లక్షణం. సో మల్లికార్జున సార్ గ్రేట్ లీడర్ కాబట్టి తన లెఫ్ట్ రైట్ 10-10 ఇస్తే 10-10-20 కూడా కంప్లీట్ చేశాడు. కంగ్రాచులేషన్ లెజెండ్ మల్లికార్జున సార్. అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొడదామండి, కంగ్రాచులేషన్ చెప్తాం. అందరూ క్లాప్స్ కొట్టండి. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations. చెప్పండి మల్లికార్జున సార్ కంగ్రాచులేషన్ చెప్పండి. ఇది కూడా అచీవ్మెంటే. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్. టీమ్ లీడ్ చేయడం మామూలు అచీవ్మెంట్ కాదు. కంగ్రాచులేషన్ మల్లికార్జున సార్ అని చెప్పండి అందరూ. కంగ్రాచులేషన్స్ మల్లికార్జున సార్. ఇంకా ఎక్కువ మంది తీసుకో. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్ మల్లికార్జున సార్. చూడండి ఇచ్చిన కంగ్రాచులేషన్స్ సార్ మల్లికార్జున సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గురుజీ. కంగ్రాచులేషన్స్ మల్లికార్జున. కంగ్రాచులేషన్ సార్ మల్లికార్జున సార్. రైట్.
సో అదే విధంగా మాధవరావు సార్ బ్యాంక్ మేనేజర్ జాబ్ చేస్తూ కూడా మరి చూడండి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాడు. మాధవరావు సార్ కెమెరా ఆన్ చేసుకో. చూడండి ఆయన 1,10,000 జీతగాడండి. పాపం జూబుకి వస్తా ఉంటాడు, టెన్షన్ మళ్ళీ చూడండి. మాధవరావు సార్ని చూసి చాలా వాటికి నేను ఇన్స్పైర్ అవుతాను. ఎందుకంటే మనకేం పనులు లేవు. ఆయన ఇప్పుడు హడావుడిగా మళ్ళీ బయలుదేరి జాబ్కి వెళ్ళాలి, చేసుకోవాలి, టీం లీడ్ చేయాలి, ఇన్ని పనులు చేస్తూ కూడా ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి పెట్టేసాడు. రేపటి టైం చూడండి 10 కంప్లీట్ అయ్యి ఓవర్ఫ్లో చేయబోతున్నాడు. మాధవరావు సార్ కోసం కూడా అందరూ బిగ్ క్లాప్స్. And jubilations. I want the world to know how happy as can be. సో కంగ్రాచులేషన్ మాధవరావు సార్ కూడా చెప్పండి అందరూ. కంగ్రాచులేషన్స్ Congratulations, Madhura sir. ఇంకా కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ సార్ మాధవ్ సార్. బిగ్ కంగ్రాచులేషన్స్ సార్ మాధవరావు. చెప్పండి మాధవరావు సార్, ఇంకా 10 ఇచ్చారు, ఇంకా ఎన్ని తీసుకోబోతున్నారు? మామూలు ఇంకా 10 కంప్లీట్ చేస్తాను మామూలు. ఇంకా 10 కంప్లీట్ చేస్తే పడే బ్యాండ్ ఎవరికి పడిందంటే ఈ బ్యాచ్ మిగతా వాళ్ళకి బ్యాండ్ పడిపోయింది. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కోత పడిపోయింది, అంతే కదా? ఎస్ ఆర్ నో? సో కంగ్రాచులేషన్ మాధవరావు సార్. మల్లికార్జున సార్ నువ్వేనే చేస్తావు? మామూలు ఆల్రెడీ 10 తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను మామూలు. మళ్ళీ ఆల్రెడీ అందులో 5 ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు ఆల్రెడీ 5 అనేది కంప్లీట్ చేసేస్తారు మామూలు ఈ రోజు. నువ్వు కూడా ఇంకో 10 చేస్తావు అంటే 20 నీయే వస్తాయి. 20 Yes, వచ్చినాయి అంటే నీ దగ్గర నుంచి ఇక ఎవరో ఒకరు కోత పడినట్టే కదా మిగతా టీం వాళ్ళకి. ఎస్ ఆర్ నో? ఎనీహో నో ప్రాబ్లం, ఎవరి సత్తా వాళ్ళది. నేనైతే ఒక టీంకి పక్షపాతిని కాదు, అన్ని టీంలు నా టీమే. ఎవరైతే లీడర్షిప్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందో వాళ్ళు మీరు టీం తెచ్చుకోండి, మీ సత్తా మీకు ఇష్టం చాయిస్ ఇస్తున్నాను. సో మల్లికార్జున సార్, మాధవరావు సార్ కంగ్రాచులేషన్ వచ్చి ఇద్దరు కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మామూలు. చెప్పండి మాధవరావు సార్, ఈ రోజు ఏమంటారు చెప్పండి. మామూలు థ్యాంక్ యూ మామూలు. డెఫినెట్ గా మామూలు దిశ అనేది చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. 4 days ఫుల్ ఎంజాయ్మెంట్ విత్ నాలెడ్జ్. అభిషేక్ మావూజీ ఎక్సలెంట్ గా నేను అంతకుముందు అనుకున్నప్పుడు నాకు తెలిసి అంత ఎక్కువ ఉండకపోవచ్చేమో సోమశంకర్ మావూజీ లాగా అనుకున్నాను. బట్ లాస్ట్ అసలు ఇప్పుడు కూడా చెప్పండి, అడ్మిట్ చేసుకుని చెప్పండి. ఒక బ్యాంక్ మేనేజర్ గా ఉన్నారు కదా మీరు మాధవరావు సార్, ఎలా మీరు దిశకు రాకముందు ఎలా ఉన్నారు, దిశకు వచ్చినాక మీ లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది చెప్పండి. మావూజీ దిశకు వచ్చిన తర్వాత మావూజీ కంప్లీట్ గా డెసిషన్ తీసేసుకున్నాను మావూజీ. డెఫినెట్ గా సేఫ్ షాప్ లో ఉండాలి, డైమండ్ అవ్వాలి, ఉండడం కాదు డైమండ్ కూడా అవ్వాలి. ఎంత ఫాస్ట్ గా త్వరగా అంత ఫాస్ట్ గా ఒక సైడ్ ఈ బ్యాంకింగ్ ది చూసుకుంటూ ఇంకో సైడ్ ఇట్లా మ్యాక్సిమం మావూజీ వీలైనంత త్వరగా ఫాస్ట్ గా డైమండ్ అయ్యేదానికి చూస్తాను మావూజీ. అండ్ అదేవిధంగా టీమ్ కూడా ఎక్కువ మందిని డైమండ్స్ ఫాస్ట్ గా చేసే విధంగా చేస్తాను మావూజీ. అండ్ అదేవిధంగా ఇప్పుడు దిశకు ఆల్రెడీ 10 members వచ్చారు. అండ్ ఓవరాల్ గా 20 members తీసుకొస్తారు. ఎందుకంటే దిశ పవర్ ఏంటి తెలుసు కాబట్టి. అండ్ మీరు చేసేది చూస్తా ఉన్నాం మావూజీ. స్టార్టింగ్ నుంచి మేము చూస్తా ఉన్నాం మావూజీ. ప్రతిదీ కూడా ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యారు ఓన్లీ బికాస్ ఆఫ్ దిశ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా అర్థమైంది మావూజీ. డెఫినెట్గా ఎక్కువ మందిని ఇన్వైట్ చేస్తాం. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఉన్న స్లాబ్స్ కూడా కొందరు అయ్యారు మావూజీ. అండ్ ఈ రోజు కూడా చాలా ఉన్నాయి చేయాల్సింది, చేస్తాం మావూజీ మీ బ్లెస్సింగ్స్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. ఛాన్స్ వచ్చింది, సార్ స్లాబ్ 3 కంప్లీట్ చేసినట్టు. ఎస్ మావూజీ, ఆ ప్లానింగ్ లో ఉన్నాం, డెఫినెట్ గా చేస్తాం మావూజీ. మల్లికార్జున సార్ నీకు కూడా స్లాబ్ 3 ఛాన్స్ వచ్చింది. స్లాబ్ 3 కంప్లీట్, స్లాబ్ 2 కాదు స్లాబ్ 3 కంప్లీట్ చేయాలి. స్లాబ్ 2 అయిన వాళ్ళు స్లాబ్ 3 కంప్లీట్ చేయండి, ఎందుకంటే ఇవి దీంట్లో యాడ్ అవుతాయి మీకు పాయింట్స్. ఓకే, జైసల్మెంట్ మనకి రామోజీ ఫిలిం లో యాడ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో రైట్, నెక్స్ట్ ఉపేంద్ర సార్, వెల్కమ్. అడ్మిట్ చేసుకో ఉపేంద్ర సార్. ఉపేంద్ర సార్, రైట్, అడ్మిట్ చేసుకుని కోహోస్ట్ చేస్తాను. కెమెరా ఆన్ చేసుకో ఫస్ట్. చెప్పండి, ఈ రోజు ఎన్ని డీటెయిల్స్ క్లోజ్ అవుతాయి, ఎన్ని స్లాబ్ అవుతాయి ఉపేంద్ర సార్? వింటలా
రైట్ నెక్స్ట్ గేరా శ్రీనివాస్ గారు వెల్కమ్. మారుతి జై హో మారుతి. థ్యాంక్ యూ మారుతి, థ్యాంక్ యూ సో మచ్ మారుతి. దిశ పవర్ సంగతి తెలుసు మారుతి. మీరు ఇచ్చిన 25 ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం మారుతి, అది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు 16 ఇచ్చాం మారుతి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన టార్గెట్ ని ఫినిష్ చేస్తాం మారుతి. సో రైట్, కంగ్రాచులేషన్. త్వరగా ఫినిష్ చేసుకోండి, లేకపోతే మిగతా వాళ్ళు ఫినిష్ చేస్తే మళ్ళీ ఖాళీలు ఉంటుంది. రైట్, ఎస్ మారుతి, ఫినిష్ చేస్తాం మారుతి. థ్యాంక్ యూ మారుతి. స్లాబ్ 2 అయ్యారు, కంగ్రాచులేషన్. స్లాబ్ 2 కాదు, స్లాబ్ 3 ఫినిష్ చేస్తేనే కిక్. స్లాబ్ 3 అయితే ఆ కిక్కే వేరబ్బా. ఎస్ స్లాబ్ మారుతి. 3 అయితే ఆ కిక్ ఎలా ఉంటుందంటే, ఆ 14 ఏళ్ళు మన అకౌంట్ లో పడినప్పుడు ఆ మజా వచ్చింది. ఆ మజాని అనుభవిస్తే, ఒక్కసారి అనుభవిస్తే మళ్ళీ మిస్ చేసుకోబుద్ది కాదు. చెప్పండి. టైగర్స్ వింటున్నారు నా మాటలు? కంప్లీట్ మారుతి మీ చేయండి. వాయిస్ కట్ అయింది మారుతి. స్లాబ్ 3 కంప్లీట్ చేయండి శ్రీనివాస్ గారు. రైట్ రైట్. టైగర్స్ నా మాటలు వినిపిస్తున్నాయా? గురూజీ ఇప్పుడు వినిపిస్తున్నాను, ఇందాక వినిపించాను. రైట్ రైట్. స్లాబ్ 3 కంప్లీట్ చేయండి. స్లాబ్ 2 అయిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్. నెక్స్ట్ వెంకట సాగర్ సార్ వెల్కమ్. స్టక్ అయ్యాను. స్లాబ్ 3 మారుతి వినపడలేదు మారుతి, వాయిస్ మీది బ్రేక్ అయిపోతా ఉంది. బ్రేక్ అవుతుందా? ఎస్ రైట్. స్లాబ్ 2 అయిన వాళ్ళందరూ స్లాబ్ 3 కంప్లీట్ చేయండి. Slab శ్రీనివాస్ గారు slab- కంగ్రాచులేషన్. ఎస్ మారుతి. నెక్స్ట్ వెంకట సాగర్ సార్. వెల్కమ్ లెజెండ్. చేస్తాము. రైట్. సార్ వినిపిస్తుంది నా మాట? వినిపిస్తుంది కదా? సిగ్నల్ ప్రాబ్లం ఉందా? గురూజీ వినిపిస్తుంది. రైట్. నెక్స్ట్ గోపిశ్రీ మేడం మాట్లాడండి. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. కంపల్సరీగా మా గురుజీ ఇచ్చిన టాస్క్ అనేది కంప్లీట్ చేస్తాం మా గురుజీ 100% కూడా. అదే విధంగా మా గురుజీ దిశకి ఎక్కువ మంది తీసుకొస్తాం మా గురుజీ. ఇంకా స్లాబ్స్ అవ్వాలి మా గురుజీ, అవి కూడా ఈ రోజు కంప్లీట్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురు, థ్యాంక్ యూ సో మచ్. రైట్. గాడ్ బ్లెస్ యు మేడం. కంప్లీట్ చేసేయండి ఫాస్ట్ గా. స్లాబ్ 3 ఎక్కువ అయ్యేది చూసుకోండి. ఆది విషయం. నెక్స్ట్ థ్యాంక్ యూ మా. ఉపేందర్ సార్. గుడ్ మార్నింగ్ మాజీ. ఆ, మాజీ థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ఖచ్చితంగా మాజీ స్లాబ్స్ ఖచ్చితంగా మాజీ ఎక్కువ అయ్యేటట్టు చూసుకుంటాం మాజీ. సో దిశకు కూడా మాజీ ఈ రోజు ఈవినింగ్ వరకల్లా ఎగ్జామ్ దిశ అమౌంట్ అన్ని కలెక్ట్ చేస్తాం మాజీ. థ్యాంక్ యూ. రేపు పెద్దింటి శ్రీనివాస్ మాజీ రాబోతున్నాడు. ఎవరైతే దిశ అమౌంట్లు టోటల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ అప్రిషియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసిన వాళ్ళలో మల్లికార్జున సార్, మాధవరావు సార్ ఇద్దరున్నారు. అలా మిగతా వాళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళకి స్పెషల్ అప్రిషియేషన్ ఉంటుంది. దిశ కాంట్రిబ్యూషన్ ఎవరెవరు ఎన్ని టీం నుంచి ఎన్ని వచ్చినాయి అనేది గురూజీకి ఆల్రెడీ నేను నైట్కి లిస్ట్ పెడతాను. రేపు మీకు స్పెషల్ అప్రిషియేషన్ చేస్తాడు. ఈ లిస్ట్లో వాళ్ళకి స్పెషల్గా మహాగురుజీ అప్రిషియేషన్ చేస్తాడు. అండ్ స్లాబ్లు ఓన్లీ సీనియర్ లీడర్ మధ్యలోనే స్లాబ్ జరిగింది. రేపు 7 గంటల వరకు మీ జరిగినాక 7 తర్వాత పెద్దింటి శ్రీనివాస్ గురించి వస్తాడు. 7 తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. జూమ్ పోయిన వారం చూశారు కదా, గట్టిగా పడిందా లేదా? రేపు అంతకు మించి ఉంటుంది. డోస్ 2 రేపు వేస్తాడు పెద్ద. డోస్ 1 అయితే కథ వచ్చింది, గుర్రం ముందుకెళ్ళింది. ఎస్ఆర్ రెండో డోసు రేపు పడిపోయింది అనమాట. ఇక గుర్రాన్ని పరిగెత్తలేక వర్క్. ఎస్ఆర్ సో రైట్. నెక్స్ట్ లీనా మేడం. మీరా మేడం, లీనా మేడం.
ధర్నాథ్ రవి, జ్యోతి మేడం. సార్ నా మాట వినిపించట్లేదా? వినిపిస్తాం మాకు. గురూజీ వినిపిస్తున్నాయి గురూజీ. మరి ఏంటి వినిపిస్తుంది అందరూ మాకు. క్వశ్చన్ మార్క్ చూస్తారు? మాట్లాడండి జ్యోతి మేడం. మాగురుజీ గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. ఖచ్చితంగా మాగురుజీ మీరు ఇచ్చిన స్టాండ్ ఏదైతే ఉందో దిశకి కంప్లీట్ చేస్తాం మాగురుజీ. స్లాబ్ మీద ఫోకస్ పెట్టిన మాకు చేస్తాం మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. రైట్, గాడ్ బ్లెస్ అండి. నెక్స్ట్ సుధాకర్ సార్, మాట్లాడాలి సుధాకర్ సార్. మారుజీ జయ మారుజీ గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. వారి టార్గెట్ ఏదైతే ఇచ్చారు మారుజీ ఈ రోజు ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేయాలి. రైట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మారుజీ. స్లాబ్ 3 లేవండి, స్లాబ్ 2 థ్యాంక్ అయ్యారు. యూ మారుజీ. కంగ్రాచులేషన్ సుధాకర్ సార్. స్లాబ్ 2 కంప్లీట్ చేసావు, కంగ్రాచులేషన్. స్లాబ్ 2 కాదు, స్లాబ్ 3 చేయండి. ఓకే, తప్పకుండా మారుజీ. ఓకే మారుజీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఫైనల్ ఒకరిద్దరు ఉన్నారు. ధర్నాథ్ రవి సార్, లీనా మేడం, మీరా మేడం. జై మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. మాగురుజీ ఈరోజు సెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది మాగురుజీ. దిశ గురించి చెప్పింది. తర్వాత మాగురుజీ స్లాబ్లు ఈ రోజు అవుతాయి మాగురుజీ. కంప్లీట్ చేస్తాం మాగురుజీ. మీ బ్లెస్సింగ్ తో మాగురుజీ. దిశ అమౌంట్ కూడా మాగురుజీ ఈ రోజు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ మాగురుజీ. ఆల్ ది బెస్ట్ మేడం, గాడ్ బ్లెస్. ఫైనల్ గా ఇక ఎమరాల్డ్ నెంబర్ లేడు. కామదాస్ గారు వెల్కమ్. మారుజీ థ్యాంక్ యూ మారుజీ. మారుజీ ఈరోజు సెక్షన్ సూపర్ మారుజీ. దిశ గురించి మాత్రం దిశకు వస్తే దశ ఎలా మార్చుకుంటారో చెప్పారు మారుజీ. ఓవరాల్ గా మైండ్ సెట్ అనేది మారిపోయింది మారుజీ. నెగిటివ్ మైండ్ సెట్ 0 అయిపోయి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చింది. పాజిటివ్ మైండ్ సెట్ అయితే డైమండ్ అవుతుంది అర్థమైంది మారుజీ. ఈ 4 రోజులు మారుజీ వారానికి 4 లక్షల రూపాయలు తీసుకునే లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కూడా క్లియర్ కట్ గా 4 రోజులు మనకు చూపిస్తారు మారుజీ. దిశలో కంపల్సరీ మారుజీ ఎక్కువ మంది తీసుకొచ్చుకుంటాం తెచ్చుకొని. మీరు ఇందాక అమౌంట్ పరంగా కూడా చెప్పించారు మారుజీ. 33,800 రూపాయలు అయితే రియాలిటీ ఖర్చు అంతకు మించి అయితే, కానీ 8,500 చాలా తక్కువ అనమాట. ఎంత తక్కువ కాంట్రిబ్యూషన్, ఎంత తక్కువ మరి బెనిఫిట్ అనేది ఇచ్చినప్పుడు తీసుకుంటా కూడా ఎక్కువ మంది ఉన్నారు మాజీ. కంపల్సరీగా అది కూడా ఈ టికెట్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మా తర్వాత కంప్లీట్ చేసి ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నారు అనమాట. రాని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రాని వాళ్ళు కూడా కంప్లీట్ చేసేట్టు చూసుకుంటాం మాజీ. ఈ రోజు సాయంత్రం కల్లా ఎక్కువ మంది కంప్లీట్ చేసి కంపల్సరీ మాజీ రేపు 10 శ్రీనివాస్ మాజీ మరి జూమ్ సెక్షన్కి వచ్చేలేవు. ఎవరైతే కంప్లీట్ అయిపోయినాయి దిశ అమౌంట్ కంప్లీట్ అయిపోవాలి, స్లాబ్ కంప్లీట్ అవ్వాలి, మొత్తం కంప్లీట్ అయితే చూసుకుంటాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకుంటున్నాను. సో గ్రేట్ గ్రేట్ కాంగ్రెస్ గారు. సో స్పెషల్ గా చెవురు సీన్ సార్ కోసం సార్ అందరూ అప్రిషియేట్ చేయండి. చెవురు సీన్ సార్ కోసం అందరూ బిగ్ క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మన ఎల్ఈడి స్క్రీన్ చేపించే వాళ్ళతో కూడా డీటెయిల్ చెప్పాడు. సీన్ సార్ కోసం బిగ్ క్లాప్స్. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was. చూడండి పరిచయాన్ని ఎలా మార్చుకోవచ్చో సిను సార్ చూసి నేర్చుకోండి. 4-5 ఫంక్షన్లకి ఎల్ఈడి స్క్రీన్ పెడతాకు వచ్చాడు ఆయన. సీను సార్నేమో అక్కడ అసిస్టెంట్ గా పెట్టాము. పైగా నువ్వు అక్కడ ఆపరేషన్ చేయమని. ఈయన ఆపరేటింగ్ తో పాటు ఇంకో ఆపరేటింగ్ కూడా చేశాడు. మెల్లగా సేఫ్ షాప్ లోకి ఆయన ఎలా తీసుకురావాలో అలా మోటివేట్ చేస్తున్నాడు. విజయ్ సార్ని సేఫ్ షాప్ లోకి తీసుకొచ్చాడు. ఒకే రోజు అతనితో పాటు అతను ఎల్ఈడి అతను అసిస్టెంట్ కూడా జాయిన్ అయ్యాడు. ఇద్దరు జాయిన్ అయ్యారు. సో కంగ్రాచులేషన్ సీను సార్. ఉన్నారా మన ఎల్ఈడి విజయ్ ఉన్నాడా? ఉన్నారు గురుజీ, ఉన్నారు. లాగిన్ అయ్యారు. విజయ్ అని లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాడు కానీ గోడకు పెట్టినట్టున్నాడు ఆయన. వింటున్నారు లేదా కూడా చూడాలి, పేరు చూస్తే కాదు. అప్పుడప్పుడు ఇట్లా స్పాట్ లైట్ తీసుకుని చూడాలి. గోడకు పెట్టాడు ఆయన. గురుజీ దగ్గర సిగ్నల్ లేదని వాళ్ళ స్టూడియోకి వచ్చి కూర్చున్నారు గురుజీ. అక్కడ సిగ్నల్. చెప్పండి, ఈ వీడియో చూపించండి, చెప్పిన మాటలో చూపించండి. దిశ తీసుకురండి. ఎలా క్లోజ్ చేసావు అతనితో? మీ బ్లెస్సింగ్ మోజీ 2-3 ఫంక్షన్లు వస్తూనే ఉన్నారు గురు. వాళ్ళు చెప్తా ఉన్నాం అంటే మేము ఆల్రెడీ ప్రీవియస్ బ్యాక్ లో ఈ ప్లాన్ అనేది విన్నాం అని చెప్పేసి అన్నారు గురుజీ. సో సార్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అని అనుకుంటా ఉన్నాం. బట్ అయినా సరే మాట్లాడుతున్న టైంలో సార్ చూడండి ఎంత మంచి రెవల్యూషన్ వస్తుందో గురుజీ, ఎంత ఫాస్ట్ గా. ఇప్పుడు గుంటూరులో అంటే టీం గుంటూరులో ఎవరైతే ఫర్ వీక్ 4 lakhs తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, మన చిన్నారావు గారే ఉంటారు. చూడండి గురుజీ, చూడండి సార్ అని చెప్తా ఉన్నాం గురుజీ. మన ఏదైతే నరేష్ గురుజీ ఉన్నారో స్లాబ్ల గురించి ఉన్న టైంలో కూడా సారే ఫోన్ చేశారు. సార్ నాకు ఇంట్రెస్ట్ ఓకే బాగుంది, ఒకసారి వచ్చి మాట్లాడదాం అన్నారు. సో ఇమీడియట్ గా వెళ్ళిపోయి ప్లాన్ చెప్పడం జరిగింది గురుజీ.
సో ఇది షార్ట్ టైంలో సార్ మాకు అంత అర్థమైంది, మేము చేయలేము అని ఒక డైనమాలో ఉన్నారు గురించి వాళ్ళు. లేదండి ఖచ్చితంగా మనం చేద్దాం, మేము ఉంటాం, ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం అని చెప్పేసి సార్ వాళ్ళ దగ్గర ఒక వీడియో కూడా కమెంట్ వీడియో చేస్తున్నాం గురించి నేనైతే. సో 2 years వరకు ఏదైతే మీకు అర్థమవుతుందో, ఒక 3 సంవత్సరాలు ఏదైతే మన దగ్గరలో ఉన్న గురించి వాళ్ళందరూ అని చెప్పేసి కంప్లిమెంట్ తీసుకున్నాం గురించి. దాంతో వాళ్ళకి అర్థమైంది గురించి. కంపల్సరీ కలిసి జర్నీ చేస్తా ఉన్నారు గురించి, డీడీ చేయడం కూడా జరిగింది. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా చూస్తూనే ఉన్నారు గురించి, మీ జర్నీ కానీ మన స్వామి గురించి జర్నీ కానీ దగ్గర నుండి చూస్తా ఉన్నారు వాళ్ళు. సో నిజంగా కొంచెం అది కూడా హెల్ప్ అయింది మోజీ. ఎట్లా ఉందంటే దగ్గర ఉన్న వాళ్ళని కూడా సో మేము ఆల్రెడీ చూస్తున్నాం అని చెప్పేసి డీడీ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, స్లాబ్ అని చేయించండి. ఆల్రెడీ ఒక వైపు DD వచ్చింది. మోజీ. రెండో వైపు నీ పర్సనల్ ఏదైనా ఐడియా వస్తే వేసేసి స్లాబ్ అని చేయించండి. ఎస్ ఈ రోజు ఎస్ స్లాబ్ ఎస్ అని మోజీ. చేయించండి. ఓకేనా? ఓకే ఆల్ ఓకే ది మోజీ. బెస్ట్ బ్లెస్సింగ్. సార్. కంగ్రాచులేషన్ థ్యాంక్స్ మేడం. సో స్లాబ్ 2 కాదు, స్లాబ్ 3 కంప్లీట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎస్ మోజీ. సూపర్ మోజీ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఫైనల్ గా ఈరోజు జూమ్ సెషన్ మొత్తం ఓవరాల్ గా అనాలిసిస్ చేసి క్లోజ్ చేస్తూ కోరుకుంటాను. సంజయ్ రాయ్ మేడం, వెల్కమ్. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మాగుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సో ఈ రోజు జూమ్ చాలా బాగుంది మాగుజీ. దిశాకి వస్తే ఎలాంటి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు అని మహాగురుజీ వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూపించి, అండ్ మీరు కూడా దిశకి రావడం వల్ల మీలో ఏమైతే చేంజెస్ జరిగినాయో అవన్నీ కూడా క్లియర్ కట్ గా అర్థమైంది మాగుజీ. సో 100% మీ ఎక్స్పీరియన్స్, మీరు ఏదైతే దిశ గురించి చెప్పారో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దిశకి వచ్చి సో వాళ్ళ లైఫ్ కూడా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాగుజీ. అలాగే మాగుజీ స్లాబ్స్ కూడా ఎక్కువ మంది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాగుజీ. థ్యాంక్ యూ మాగుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. రైట్, ఓకే గైస్, ఇంకా ఇదనమాట ఈరోజు జూమ్. సో మళ్ళీ రేపు మార్నింగ్ జూమ్ లో పెద్ద శ్రీనివాస్ బాబు వస్తాడు. వీక్లీ జూమ్స్ మీరు ఎట్లయితే డైలీ జూమ్ మామూలుగా పెట్టుకోండి. 5:45 నుంచి 6 వరకు, 7 వరకు బాగులే. 7 తర్వాత పెద్ద శ్రీనివాస్ గురించి వస్తాడు. ఆ జూమ్ లోకి మీరు హాజరు కావాలంటే ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. రేపు నేను ఐడి పాస్వర్డ్ మారుస్తా, ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. ఓన్లీ జూమ్ టేక్ ఓవర్ లీడర్స్ అండ్ వాళ్ళ కింద ఉన్న లీడర్లు వాళ్ళు మాత్రం ఉండాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు గురూజీ మాటలకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడు గురూజీ. రేపు అప్రిషియేషన్ గ్రాండ్ గా ఉండింది అండ్ విషయాలు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. మరి దిశ కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేసిన కూడా స్పెషల్ అప్రిషియేషన్ ఉంటుంది. గెట్ రెడీ టైగర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో వర్క్ లోకి వెళ్ళిపోండి, ఆన్సర్ అకౌంట్లో దుమారం చేయండి. సో నాతో పాటు ఇక స్లోగన్స్ పలకండి. అండ్ ర్యాంకుల దగ్గర ఎవరైతే ఉన్నారో 1 DD తక్కువ ఉన్నా, 2 DD తక్కువ ఉన్నా, 3 DD తక్కువ ఉన్నా నెక్స్ట్ మంత్ చూద్దాం అనుకోకండి. ఖచ్చితంగా క్లోజ్ అవుతాయి. ర్యాంకులు క్లోజ్ అయినా కూడా రేపు మహాగురు ద్వారా స్పెషల్ అప్రిషియేషన్ ఉంటుంది. అండ్ స్లాబ్ దగ్గరికి వచ్చి ఎవరు వదిలేయకండి. స్లాబ్ 3 ఫినిష్ చేయండి. స్లాబ్ 3 ఫినిష్ అయితే రేపు పెద్ద ద్వారా దుమారం కాబోతుంది మీకు. ఓకే, ఆల్రెడీ ఒక 4 దాకా స్లాబ్ 3 కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఇంకా మిగతా వాళ్ళు కూడా స్లాబ్ 2 అయిన వాళ్ళందరూ కూడా స్లాబ్ 3 ఫినిష్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. సో స్లోగన్స్ పర్ఫెక్ట్ నాతో పాటుగా ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్. I am a target winner. I am a happy I am a diamond. Thank you.